హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. నేను నిన్నగా మొన్న అనుకుంటా ఒక యాప్ చెట్టు ఫ్లవరింగ్ మన కషాయం కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు మీకు చూపించే చెట్టు న్యాచురల్గా ఏ కషాయం కొట్టకుండా న్యాచురల్గా దానికదే టైం ప్రకారం ఇగుర్లు వచ్చిన చెట్టు ఇది. సేమ్ మన స్ప్రే చేసిన చెట్లకైనా ఇగుర్లు అన్నీ బాగానే వచ్చినాయి. కూడా స్ప్రే చేయకపోయినా కూడా దీనికి బాగానే వచ్చినాయి. కానీ స్ప్రే చేసిన చెట్టుకు ఈ చెట్టుకు డిఫరెన్స్ నేను ఇప్పుడు చూపిద్దామని చెప్పి ఇది మంచిగా ఎగురులు వచ్చిన చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. వాస్తవానికి ఇది కూడా ఒకప్పుడు ఎండిపోయిన చెట్టే. ఎండిపోయిన చెట్టులో న్యాచురల్గా ఎగురులు వచ్చినాయి దీనికి, వీటితో ఏం స్ప్రే చేయకుండా. స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయకపోకుండా ఉండే రిజల్ట్ మీకు చూపిద్దాం. దానివల్ల మీకు అసలు ప్రాబ్లం ఎందువల్ల కషాయం వాడుతున్నాం, మొక్కలలో అసలు ఎందుకు ఉపయోగపడుతుందని చూపించాలని నేను ఈరోజు వీడియో తీస్తున్నా. మీరు చూడండి, నేను దగ్గర పోయింది. ఆకులు అయితే బాగా అన్నీ వచ్చినాయి, నిండా ఆకులు ఉన్నాయి. ఎక్కడ పెట్టినా నిండా ఆకులు ఉన్నాయి. మొత్తం అన్ని కొత్త గురిలో వచ్చినాయి. మీరు బాగా గమనించండి, ఎక్కడైనా ఒక్కటైనా ఫ్లవర్ ఉందా? ఎక్కడైనా న్యాచురల్గా వచ్చినాయి. ఎక్కడైనా ఒక్క చోటన చూపెట్టండి, ఒక్క ఫ్లవర్ అన్న. నేను మన ఏరియానే చూపెట్టలే, మీ ఏరియాలో కూడా యాప్ చెట్లు ఉంటాయి కదా. న్యాచురల్గా ఇప్పుడు ఎగురులు వచ్చిన చెట్ల దగ్గర పోయి చూడండి, ఎక్కడైనా ఎగురులు వచ్చిన దాంట్లోంచి ఎక్కడైనా ఫ్లవర్ వచ్చిందా చూడండి. ఇది న్యాచురల్గా మందు కొట్టకుండా ఏం కొట్టకుండా న్యాచురల్గా వచ్చిన ఎగురులు వచ్చిన యాప్ చెట్టు ఇది. ఎక్కడన్నా ఒక్క ఫ్లవర్ కూడా లేదు. మీరు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఏ కొమ్మలోంచి కానీ కొత్తగా వచ్చిన ఏ ఎగురులోంచి కానీ ఒక పూత కానీ ఎక్కడన్నా అవపడలే. మొత్తం సర్చ్ చేశాను నేను. మనం స్ప్రే చేసిన చెట్టు నిన్న వీడియో పెట్టాను చూడండి. ఎగురు వచ్చిందంటే ఆ ఎగురులోంచి ఖచ్చితంగా ఫ్లవర్ రావాల్సిందే. అది ఆ కషాయంలో ఉన్న పవర్. అది కషాయంలో మనం ఏం ప్రత్యేకంగా కషాయం అంటే అదేమో ఎగ్జాంపుల్గా అసలుకి ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు కింద ఈడ కలుపు మొక్క ఒక ఉమ్మెత్త చెట్టు ఉంది, అది మన కషాయంలో ఒక భాగమే. పక్కనే ఏ చెట్టు ఉంది? పక్కనే వయ్యారబామ చెట్టు, బంగాకు చెట్టు ఉంది, అది కూడా మన కషాయంలో ఒక భాగమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ తీగల చెట్లు ఉన్నాయి, వీటిని కూడా వేసుకోవచ్చు. మన కాన్సెప్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక చెట్టు చుట్టూ ఉండే కలుపు మొక్కలతోటే మన కషాయం తయారు చేసుకొని ఆ చెట్టుకే కొడితే ఆ చెట్టులో ఉన్న లోపాలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే ఆ చెట్టు ఉన్న ఆ కలుపు మొక్కలే వాటికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాయి. నేను అదే ఫార్ములాను ఉపయోగించుకొని మనం మిరప చెట్లలో ప్రయోగించడం, తర్వాత మనకి బత్తా చెట్లలో ప్రయోగించడం, తర్వాత యాప్ చెట్టు ఎండిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఇది ఎగురులు వచ్చింది. కొన్ని చెట్లు ఇంకా ఎగురు రాలేదు. కొన్ని చెట్లు చూడండి మీరు, అది అక్కడ ఎండిపోయిన యాప్ చెట్టు. కొన్ని చెట్లకి ఇంకా ఎగురు రాలేదు. కానీ మనం స్ప్రే చేసిన తర్వాత అట్లా ఇప్పుడు మీకు చూపించిన చెట్లు ఎండిపోయిన చెట్టునే మనం ఈ విధంగా మార్చినాం. ఇది నేను స్ప్రే చేసిన చెట్టు కాదు, కానీ మా ఇంటి ముందు చెట్టు కూడా ఇంత మారిపోయింది. కానీ దానికి ఫ్లవరింగ్స్ వచ్చినాయి, కాపు వచ్చింది. ఇప్పుడు మనం ఎవరైనా పంట వేసుకునేది ఎందుకు? మంచి కాపు వస్తే ఆ కాపు మనం మిరగాలు అమ్ముకుంటాం కానీ ఆకులు అమ్ముకోలేం కదా. కాబట్టి కాపు పట్టే విధంగా మనకు ఆ కషాయాలు తయారు చేసినాయి. కషాయాలు బాగా పనిచేస్తున్నాయి. మొక్కలు అసలు చెట్లకు పనిచేస్తాయనే కాన్సెప్ట్ తోటి మనం మొదలుపెట్టింది. మొక్కలు వాస్తవానికి చెట్లకు పనిచేస్తాయి, అది నేను చూసిన రియల్గా. ఈ రోజుకి నేను కషాయం తయారు చేసి కొట్టబట్టి ఒక 20-30 ఎకరాల దాకా కొట్టిర్రు. మనకు వీడియో చూసుకొని కొంతమంది, నేను డైరెక్ట్ తయారు చేసి కొంతమందికి మంచిగా నేను మొన్న వీడియోలో చెప్పా. ఈ వయ్యారబామ చెట్టు కూడా మన కషాయంలో ఒక 1/2 కిలో వాడండి ఎకరాకని చెప్పి వాడుతున్నారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అది వాస్తవానికి అది మంచిదే. మనకు ఏదైతే హాని చేస్తుందో ఆ చెట్లని మన చెట్లకు మంచిదే. చెట్లకు లింక్ ఉంటుంది. మనం కలుపు మొక్కల్ని మనకు మెయిన్ పంటకు ఉపయోగించుకుంటే దాంట్లో వచ్చే లోపాలన్నీ మనకు ఎగ్జాంపుల్గా ఐరన్, జింకు లోపం ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే సూక్ష్మత లోపాలు, నత్రజని, ఎన్పీకే ఇవన్నీ లోపాలు ఉన్నాయి చెట్టులో. నువ్వు బయట నుంచి ఎన్పీకే కానీ సూక్ష్మత లోపాలు కానీ వీటికి సంబంధించినవి వేలకు పెట్టి తీసుకొస్తావు. వాస్తవానికి వేలు పెట్టి తీసుకొచ్చినా కూడా శంకు తెగులు ఏమైనా కంట్రోల్ అవుతుందా, లేకపోతే ఆకుని మచ్చ కంట్రోల్ అవుతుందా, లేకపోతే ఏం కంట్రోల్ అవుతుంది? మళ్ళీ మూడు రోజులు పని చేసినట్టు ఉంటుంది. మళ్ళీ 5 రోజుల మళ్ళీ యథామామూలుగా ఉంటుంది. అట్లా యథామామూలుగా మారడానికి మనం 2,000 రూపాయలు పెట్టి మందు కొట్టాల్సిన అవసరం ఏముంది? న్యాచురల్గా మనం పనికిరాని చెట్లు, అంటే డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జిల్లెట్ చెట్టు కానీ, ఉమ్మెత్త చెట్టు కానీ, మనం వాడిన వాయిలాకు చెట్టు కానీ, ఇవన్నీ ఎప్పటికైనా
మనకు పనికిరావనుకున్న మొక్కలన్నీ పనికొస్తున్నాయి. ఇప్పుడు వాస్తవానికి అన్నిట్లలో పవర్ ఉంటుంది. ప్రతి మొక్కలో ఏదో ఒక లోపాన్ని సవరించే శక్తి ఉంటుంది. కాబట్టి మీ మిరప తోటలో గెట్ల చుట్టూ ఉండే ఆ పనికిరాని మొక్కలను ఉపయోగించుకొని కషాయం తయారు చేయండి. ఈ మొక్క లేదు, ఆ మొక్క ఉంది, ఈ మొక్క జరగట్లేదు, పని చేయదని అనుకోకండి. మీ గట్ల మట దొరికే మొక్కలే మీ పంటకు సొల్యూషన్ వస్తాయి. వేరే వేరే ఊర్లలో దొరికే మొక్కలు తీసుకొచ్చి మన ఏరియాలలో అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టడం నా లెక్కలో ఉండకూడదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీ ఏరియాలో దొరికే మొక్కలు చాలు, మీ మొక్కలు పనిచేస్తుంది. మీ ఏరియాకి అది అనుకూలం అంతే. ఒక ఏరియాకు ఆ ఏరియాలో కలుపు మొక్కలు ఏమంటే ఆ కలుపు మొక్కలే వాటికి మంచి ఎనర్జీగా అవుతాయి. సూక్ష్మత లోపాలు కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ ఎన్పికే ఇబ్బంది లేకుండా అందియచ్చు. అవి స్ప్రే చేయడం వల్ల భూమిలో అందియటం వల్ల రెండు ఇటు పనిచేస్తాయి. వాటికి కషాయం తయారు చేసుకోవటం ఏం లేదు. ఎప్పటికైనా